అండ్ నౌ డైరెక్టర్ సంజీవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఎంఎస్కే ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్ పైన నేను ఒక సినిమా చేసేటప్పుడు ఒక కథ చెప్పాను. బాలకృష్ణ మహారాణా గారు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి చెప్పినప్పుడు కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ కాస్టింగ్ అంటే మెయిన్ క్యారెక్టర్ రీల్స్ వరలక్ష్మి అని ఒక క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది అని అంటే ముందు రాసుకోవడమే, కథ రాసుకోవడమే, వరలక్ష్మి గారి పేరు మీద రాసుకున్నాను. సో రీల్స్ వరలక్ష్మి ఇందులో రెగ్యులర్గా అన్ని సినిమాల్లో ఏంటంటే సీరియస్గా ఆవిడ క్రాక్లో కానివ్వండి, లేకపోతే రకరకాల క్యారెక్టర్స్ చేశారు. అన్నీ కూడా సీరియస్ అంటే ఆవిడని చూస్తే భయపడతారు అందరూ కూడా. ఇందులో భయంతో పాటు ఆవిడని చూడంగానే నవ్వుతారు, అంత ఎంటర్టైనింగ్గా చేశారు. ఫస్ట్ టైము రీల్స్ వరలక్ష్మిగా ఫుల్ ఎంటర్టైన్మెంటు, జోషు. అండ్ అసలు సెట్లో మాకు అంటే నేను ఫన్ రాసుకున్నప్పుడు అక్కడే శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత జమిని సురేష్ గారు, తర్వాత సత్యన్న, విజయభాస్కర్, ఇంకా చాలామంది కమెడియన్స్ అందరూ, సప్తగిరి గారు అందరితో కాంబినేషన్స్ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూర్చొని నేను రాసిన స్క్రిప్ట్కి ఇంకో 50% ఎన్హాన్స్ చేసి, అంటే ఒక ఫ్యామిలీ దీని ఫంక్షన్కి వచ్చినట్టే సినిమా చేయడం అని అంటే, అంతకుముందు చాలా సీరియస్గా అసలు మనం సినిమా చేయాలంటే వీళ్ళందరూ వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, ఈ టైంకి ఏంటి షెడ్యూల్ ముగించాలి అన్న దానికన్నా ఆవిడతోటి ఇంత పెద్ద సినిమా దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. రవిశంకర్ గారు, ఆదిత్యం గారు, జమిని సురేష్ గారు, తర్వాత చాలా పెద్దవాళ్ళు అంటే రాగిణి కన్నడలో స్టారు, నవీన్ చంద్ర గారు, ఇలా పేరు పైన దిల్ రమేష్ గారు, ఇలా చాలామంది ఆల్మోస్ట్ 52 మంది సీనియర్ ఆర్టిస్టులతోటి వరలక్ష్మి గారితో కాంబినేషన్ చేస్తూ ఒక సినిమా చేయాలనంటే దాదాపు ఒక 80 రోజులు, 90 రోజులు, 100 రోజులు చేస్తారు ఈ మధ్య కాలంలో. అయితే నేను 45 రోజుల్లో ఫైట్స్, యాక్షన్, థ్రిల్లర్ అంటే యాక్చువల్గా హారర్ జానర్ ఇది 45 డేస్లో ఈ సినిమా ముగించడానికి కారణం వన్ అండ్ ఓన్లీ వరలక్ష్మి గారు. ఆవిడ సపోర్టు, అలాగే మిగతా వాళ్ళందరి కోఆపరేషన్, నవీన్ చంద్ర గారు, తర్వాత ఈ కృష్ణసాయి గారు, తర్వాత రాగిణి గారు, అందరూ కూడా అంటే అనుకొని అక్కడ అంది స్పాట్లో అనుకొని ఇంత ఫాస్ట్గా చేయాలి, ఇంత ఈ టైంలో చేయాలి, కోఆపరేట్ చేయాలి ఈ సినిమాకి ఎలాగైనా అని చెప్పేసి కథ నచ్చి మెచ్చి చేసాం. సో ఆవిడికి, అలాగే నవీన్ చంద్ర గారికి ఇక్కడ లేకపోయినా ఎక్కడో కడలూరులో షూటింగ్ చేస్తున్నారు. ఆయన ఎర్లీ మార్నింగ్ 3:30 వరకు 4 వరకు షూటింగ్ చేసినా కూడా వెంటనే వీడియో బయట పంపించేసి నేను లేకపోతున్నాను, ఎక్కడ ఉంటే బాగుండేది అని చెప్పేసి అందరికీ విషయం అని చెప్పారు. సో వారికి అండ్ ముఖ్యంగా మా డిఓపి హరీష్, నేను ఇది తనతో 5వ సినిమా కంటిన్యూగా తనతో కలిసి ట్రావెల్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆయన కలిసి పనిచేస్తున్నప్పుడు ఎవరు నేను తప్ప, మేడంకి నేను తప్ప ఎవరో తెలియదు. వచ్చిన తర్వాత ఫస్ట్ షాట్ తీసిన వెంటనే హుస్సేన్ హౌస్లో ఒక ఇది చేసాం లైటింగ్ తోటి. షాట్ తీసిన వెంటనే చెప్పారు, ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది ఈ సినిమాకి, హరీష్ గారు చాలా బాగా చేస్తున్నారు, మీకు చాలా ప్లస్ మెయిన్ ఎసెట్ అని చెప్పారు. సో హరీష్కి పత్రికా ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్, ఎందుకనంటే ఇంతమంది పెద్దలు ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు టీజర్ లాంచ్ ఇవాళ మొదలుపెట్టిన, యాక్చువల్గా పబ్లిసిటీ ఇంతవరకు రివీల్ చేయలేదు. పోలీస్ కంప్లైంట్ అనే సినిమా కన్నడ, తమిళ్, మలయాళం 4 భాషల్లో రెడీ అవుతోంది. తొందరలోనే మీ ముందుకు వస్తుంది. మీ అందరి ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ సో మచ్. తిమూర్తి గారిని కూడా విషయాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ది పోలీస్ కంప్లైంట్ టీమ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఈ పాప తనశ్రీ, ఈ అమ్మాయి ఇక్కడ చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది, సినిమాలో మాత్రం బెదరగొట్టేసింది అనమాట. అంటే మొత్తం సీక్వెన్స్లన్నీ చాలా వరకు మీరు ట్రైలర్లో కూడా చూశారు. పాప ఆ పాప కోసం వరలక్ష్మి గారు కానివ్వండి, రాగిణి గారు కానివ్వండి, అనిల్ రాజు, చాలామంది మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా సినిమా మొత్తం సెంటర్ పాయింట్ కింద ఈ అమ్మాయి కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా చేసింది. పొట్టేలకు మించి ఉంటుంది ఈ అమ్మాయి క్యారెక్టర్. సూపర్గా చేసామా. థ్యాంక్ యూ.